సొంతం. దేవసేనాధిపతిగా సకల దేవగణాల చేత పూజలందుకునే దైవం కుమారస్వామి అని పురాణాలు చెప్తున్నాయి. అలాంటి షణ్ముఖుని అనుగ్రహం పొందడం కోసం స్కంద పంచమి, కుమార షష్ఠి రోజుల్లో స్వామిని పూజించాలి. కుమారస్వామిని పూజిస్తే గౌరీ శంకరుల కటాక్షం మనకు లభించినట్లే. శివపార్వతుల తనయుడైన కుమారస్వామి గంగాదేవి గర్భంలో పెరిగారు. ఆమె భరించలేకపోవటంతో ఆ శిశువు రెల్లు పొదల్లో జారిపడింది. ఆ శిశువును కృత్తికా దేవతలు 6 స్తన్యమిచ్చి పెంచారు. జారిపడినందున ఆ శిశువును స్కందుడని, రెల్లుగడ్డిలో ఆవిర్భవించటంతో శరవణుడని, కృత్తికా దేవతలు పెంచటంతో కార్తికేయుడని కుమారస్వామిని పిలుస్తారు. ఇక సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న 6 ముఖాలకు ప్రత్యేకతలున్నాయి. మయూర వాహనాన్ని అధిరోహించి కేలీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం, పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం, సూర్యుడనే రాక్షసుని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం, శరణు కోరిన వారిని సంరక్షణ